హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాబ్స్. జియో ప్లస్ టీవీలో కొన్ని న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో మనం కొన్ని డ్రాబ్యాక్స్ అయితే చెప్పాము. అంటే కొంతవరకు అయితే వాళ్ళు రెక్టిఫై చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏమేమి రెక్టిఫై చేశారు, ఇంకా ఏం మిగిలి ఉన్నాయనేది మనం అయితే తెలుసుకుందాం. అదే విధంగా ఇంకేమన్నా రెక్టిఫై చేయాలా, ఇలాంటి విషయాలు అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఇప్పుడున్న మోడర్న్ డేస్ లో డిటిహెచ్ అంటే మనకు డిటిహెచ్ సెటప్ బాక్స్ అవసరం లేదు. ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీతో డైరెక్ట్ గా మనము ఐపీటీవీ తోటి ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో టీవీ ఛానల్స్ తో పాటు ఓటీటీ కూడా మనం వాచ్ చేయొచ్చు. స్పెషల్ గా మనము జియో గురించి మాట్లాడినట్లయితే జియోలో మనకు 800+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. అదే విధంగా దీంట్లో 10+ ఓటీటీ యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మన ఇంట్లో ఉన్న సెకండ్ టీవీలో కూడా ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా టీవీ ఛానల్స్ ఓటీటీ వాచ్ చేయొచ్చు. సెటప్ బాక్స్ లేకుండానే మనం వాచ్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఓటీటీ ప్లస్ టీవీ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ టీవీ ఛానల్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ తీసుకున్న వాళ్ళకి మీకు ఒక సెటప్ బాక్స్ అయితే ఇస్తారు. దీంతో పాటు ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి రిమోట్ ని మీకైతే దీంతో పాటు ఇస్తారు. జనరల్ గా డిటిహెచ్ సెటప్ బాక్స్ ని ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సేమ్ వే లో మనం దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. టీవీ అదే విధంగా ఓటీటీ చూడాలనుకుంటే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెటప్ బాక్స్ నుంచి మీరు టీవీ అదే విధంగా ఓటీటీని అయితే వాచ్ చేయొచ్చు. ఏదైనా ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే డివైసెస్ ఉన్నా కూడా దాన్ని మీరు టీవీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా చూసినట్లయితే ఫైర్ స్టిక్ కానీ యాపిల్ ఎయిర్ ప్లే కానీ ఈ విధంగా ఏదైనా ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసే డివైస్ ని కనెక్ట్ చేసి మీరు టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీ అయితే వాచ్ చేయొచ్చు. అదే విధంగా ఎవరి దగ్గరైనా గూగుల్ టీవీ ఉంటే డైరెక్ట్ గా మీరు ఓటీటీ అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. ఫస్ట్ గా మనము సెటప్ బాక్స్ నుంచి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మనం కనెక్షన్ తీసుకునేటప్పుడే మనకు ముందుగా చెప్పినట్టుగా ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ ని అదే విధంగా మీకు రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి వైర్ లేకుండా మీరు వైఫై కి కనెక్ట్ చేసుకుని టీవీ ఛానల్ వాచ్ చేయొచ్చు. ఇక ఇక్కడ చూసినట్లయితే మీరు కనెక్ట్ చేసిన తర్వాత మీ టీవీలో ఇన్స్టెన్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో మీకు అన్ని యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ గా రావడం జరుగుతుంది. అడిషనల్ గా మీకు యాప్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. యాప్ స్టోర్ లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. G5, సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అదే విధంగా మనం జనరల్ గా యూజ్ చేసే అన్ని యాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. టీవీ ఛానల్ చూడాలనుకుంటే జియో ప్లస్ టీవీ అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు టీవీ ఛానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ లోంచి మీరు ఫిల్టర్ పెట్టుకొని మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. మీకు సెటప్ బాక్స్ తో వచ్చినటువంటి రిమోట్ లో మీకు నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి టీవీ ఛానల్ కూడా మీకు ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు నెంబర్ ఎంటర్ చేసినా కూడా మీకు టీవీ ఛానల్ అయితే ప్లే అవుతుంది. అదే విధంగా రిమోట్ లో ఉన్న అప్ అండ్ డౌన్ బటన్స్ తో కూడా మీరు ఆపరేట్ చేసి టీవీ ఛానల్ వాచ్ చేయొచ్చు. జనరల్ గా చూసే అన్ని టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. జెమినీ, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు. బట్ ఈ టీవీ ఛానల్స్ అన్ని కూడా మీకు యాప్స్ నుంచి అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఓల్డ్ వర్షన్ లో మనం చూసినట్లయితే ఒకవేళ మీరు ఈటీవీ చూడాలనుకుంటే ఈటీవీ విన్ యాప్ లోకి వెళ్ళేది. అదే విధంగా మీరు జెమినీ చూడాలనుకుంటే హాట్ స్టార్ లోకి వెళ్ళేది. అదే విధంగా మీరు జీ తెలుగు చూడాలనుకుంటే G5 లోకి వెళ్ళేది. అదే విధంగా జెమినీ చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ యాప్ లోకి వెళ్ళేది. తర్వాత మీరు బ్యాక్ రావాలనుకుంటే మీరు డైరెక్ట్ గా యాప్ లోనే ఉండేది. మళ్ళీ మీరు అన్ని క్లోజ్ చేసుకొని జియో ప్లస్ టీవీ యాప్ లోకి రావాల్సి వచ్చేది. ఎవరైతే టెక్నికల్ గా యాప్ గురించి నాలెడ్జ్ ఉండదో వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు. మీరు బ్యాక్ వచ్చినట్లయితే డైరెక్ట్ గా మళ్ళీ జియో ప్లస్ టీవీ యాప్ లోకే వస్తుంది. బట్ ఇక్కడ మీరు 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర సెటప్ బాక్స్ ఉన్నట్లయితే ఈ సెటప్ బాక్స్ కి మనము ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తామని చెప్పాము. బట్ ఇక్కడ మీరు జియో నెట్వర్క్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మీ దగ్గర యాక్ట్ ఉన్నా లేకపోతే ఎగ్జైటల్ ఉన్నా ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రాబ్యాక్ చూసినట్లయితే జెమినీ టీవీ మీరు చూడాలనుకుంటే మీరు జెమినీ టీవీ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డైరెక్ట్ గా సన్ నెక్స్ట్ యాప్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అదర్ టీవీ ఛానల్ లాగా ఇది బ్యాక్ అయితే రావట్లేదు, మళ్ళీ అక్కడే ఉంటుంది. మనకు అదర్ ఛానల్ చూసినట్లయితే ఈటీవీ గానీ, మా టీవీ గానీ, జీ తెలుగు గానీ మీరు బ్యాక్ కొట్టినప్పుడు డైరెక్ట్ గా జియో టీవీ యాప్ కి అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మళ్ళీ మీరు అదర్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. అదే విధంగా మీరు సెకండ్ టీవీలో చూడాలనుకుంటే సెకండ్ టీవీలో మీకు మీరు మళ్ళీ సెటప్ బాక్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ కానీ లేదంటే గూగుల్ టీవీ ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ గా మనకు సామ్సంగ్ అదే విధంగా ఎల్జీ టీవీస్ అయితే సపోర్ట్ చేయట్లేదు. గూగుల్ టీవీ అదే విధంగా ఆండ్రాయిడ్ టీవీలో మనకు ప్లే స్టోర్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్ లోకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు జియో ప్లస్ టీవీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే మీకు యాప్ కనిపించడం జరుగుతుంది. ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇన్స్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓటీటీస్ అదే విధంగా టీవీ ఛానల్స్ అయితే మీకు కనిపిస్తాయి. టీవీ ఛానల్స్ మీరు చూడాలనుకుంటే ముందుగా కొన్ని యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జీ తెలుగు చూడాలనుకుంటే G5 ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టీవీ చూడాలనుకుంటే హాట్ స్టార్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈటీవీ చూడాలనుకుంటే ఈటీవీ విన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే విధంగా మీరు జెమినీ టీవీ చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్స్ అన్ని ముందుగానే
ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత మీరు జియో ప్లస్ టీవీని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు జియో ప్లస్ టీవీ యాప్ ని ఓపెన్ చేసినట్లయితే మీకు టీవీ ఛానల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సెకండ్ టీవీలో కూడా మీ దగ్గర ఉన్నటువంటి టీవీ రిమోట్ తోటి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. టీవీలో ఉన్నటువంటి నెంబర్స్ తో మీరు టీవీ ఛానల్ చూడొచ్చు. అదే విధంగా మీకు సెకండ్ టీవీలో కూడా ఓటీటీస్ కూడా ప్లే అవుతాయి. అన్ని యాప్స్ మీకు ఒరిజినల్ గా సెటప్ బాక్స్ లో ఏవైతే ప్లే అవుతాయో అన్ని కూడా మీకు ఇక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే మీకు సెటప్ బాక్స్ ఒక టీవీకి ఉంది. అదే విధంగా మీ దగ్గర సెకండ్ టీవీ అనేది స్మార్ట్ లేదంటే ఆండ్రాయిడ్ టీవీ కాదు. ఒక టీవీకి మీరు ఆల్రెడీ సెటప్ బాక్స్ ను కనెక్ట్ చేసుకున్నారు. సెకండ్ టీవీ మీ దగ్గర ఆండ్రాయిడ్ అదే విధంగా గూగుల్ టీవీ అయితే కాదు. అయినా కూడా మీరు అడిషనల్ గా ఒక డివైస్ ని పర్చేజ్ చేసి టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీస్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. దీనికి మీరు అమెజాన్ ఫైర్ స్టిక్ గానీ యాపిల్ టీవీ గానీ ఏదైనా ఆండ్రాయిడ్ ని సపోర్ట్ చేసే డివైస్ ని అయితే సపరేట్ గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఆ డివైస్ లు మీరు పర్చేజ్ చేసిన తర్వాత దాన్ని HDMI పోర్ట్ తోటి మీ టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఉన్నటువంటి CRT టీవీ అంటే డబ్బా టీవీ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ రకమైనటువంటి టీవీ ఉన్నా కూడా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఈ డివైస్ ని అయితే టీవీకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మీరు యాపిల్ స్టోర్ గానీ లేదంటే ఏదైనా అవైలబుల్ ఉన్న స్టోర్ నుంచి మీరు జియో ప్లస్ టీవీ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అదే విధంగా ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత జియో ప్లస్ టీవీలోకి మీకు లాగిన్ అయితే అవుతుంది. దీంట్లో కూడా మీరు ప్రీ రిక్వెస్ట్ గా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. టీవీ అదే విధంగా ఓటీటీ ఎలా వాచ్ చేయాలనేది డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు రౌటర్ అనేది మనకు ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఈ రౌటర్ నుంచి మీరైతే టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు వైఫై నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు బ్యాక్ సైడ్ లో చూసినట్లయితే మీకు LAN కేబుల్స్ ఇస్తారు. LAN నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అదర్ టీవీకి మీరు LAN కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాచ్ అయితే చేయొచ్చు. ముందుగా మీకు చెప్పినట్టుగా మనకు ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గా మీరైతే మీ టీవీకి అయితే HDMI పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వైఫై కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ముందు చెప్పినట్టుగా LAN నుంచి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక LAN పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోర్ట్ కనెక్ట్ చేసి మీరు వైఫై లేకుండా కూడా డైరెక్ట్ గా మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఈ సెటప్ బాక్స్ తో పాటు మనకు ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ నుంచి మనం ఈ సెటప్ బాక్స్ అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిమోట్ నుంచి మీరు టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీని అయితే ఆపరేట్ చేయొచ్చు. టీవీ చూడాలనుకుంటే మనకు జియో ప్లస్ టీవీ అని ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ప్రెస్ చేయగానే డైరెక్ట్ గా టీవీ ఛానల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అదే విధంగా మనకు అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యూట్ చేసుకోవడానికి అదే విధంగా వాల్యూమ్ చేంజ్ చేసుకోవడానికి ఛానల్స్ చేంజ్ చేసుకోవడానికి జనరల్ గా మనం యూజ్ చేసే డీటెయిల్స్ సెటప్ బాక్స్ లాగా మీరు ఛానల్స్ అయితే మార్చుకోవచ్చు. అదే విధంగా మీరు ఓటీటీ చూడాలనుకుంటే డైరెక్ట్ గా మీరు జియో హాట్స్టార్ అదే విధంగా నెట్ఫ్లిక్స్ అదే విధంగా యూట్యూబ్ అయితే మీరు డైరెక్ట్ గా ప్లే చేసుకోవచ్చు. ఈ టీవీ చూసేటప్పుడు ప్రతి ఛానల్ లో కూడా మనకు ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న నెంబర్స్ ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా టీవీ కూడా చూడొచ్చు. అదే విధంగా మన దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉన్నా లేదంటే గూగుల్ టీవీ ఉన్నా కూడా మనం డైరెక్ట్ గా యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని టీవీ ఛానల్ ఓటీటీ చూడొచ్చు. మీ టీవీ రిమోట్ ని యూజ్ చేసుకొని మీరు టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీస్ అయితే వాచ్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే అమెజాన్ ఫైర్ స్టిక్. నా చేతిలో ఉన్నటువంటి ఇలాంటి అమెజాన్ ఫైర్ స్టిక్ ని మీరు పర్చేజ్ చేసి కూడా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కంక్లూజన్ లో మనం చూసినట్లయితే మనకు ఓల్డ్ వర్షన్ లో మనకైతే టీవీ ఛానల్ చూడాలనుకుంటే అవి యాప్ లో ప్లే అయ్యేవి. మీరు బ్యాక్ రావాలనుకుంటే అదే యాప్ లో ఉండిపోయేవి. జియో ప్లస్ టీవీ యాప్ కి వచ్చి మళ్ళీ ప్లే చేయాల్సి ఉండేది. ఈ ఇష్యూని అయితే వీళ్ళు రెక్టిఫై చేయడం జరిగింది. అదే విధంగా చాలా మందికి సెకండ్ టీవీలో లాగిన్ అయినప్పుడు ఆఫ్టర్ 1-2 వీక్స్ తర్వాత అది ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యేది. ఆ ఇష్యూని కూడా వాళ్ళు ఇప్పుడు రిజాల్వ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు సపరేట్ గా సెటప్ బాక్స్ కావాలనుకుంటే మీరు 1800 పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎవ్రీ మంత్ 200 రెంట్ అయితే పే చేయాల్సి కూడా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మనకు జియోలో. ఎయిర్టెల్ తో కంపేర్ చేసినప్పుడు జియో పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. అదే మీరు సౌండ్ క్వాలిటీకి వెళ్ళినప్పుడు మనకు ఎయిర్టెల్ లో అయితే బాగుంటుంది. ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అనేది మనకు డాల్బీ అట్మాస్ తో రావడం జరుగుతుంది. మనకు జియోలో క్వాలిటీ అనేది ఓకే, బట్ మరీ ఎక్స్ట్రాడినరీ అయితే ఉండదు. ఎవరైతే మనకు అమెజాన్ ఫైర్ స్టిక్ నుంచి వాచ్ చేస్తారో సౌండ్ క్వాలిటీ కొంచెం ఎన్హాన్స్ అయ్యి రావడం జరుగుతుంది. మనం ముందుగా అన్నట్టుగా ఈ టీవీ ఛానల్స్ అనేది యాప్ లో ప్లే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ మీరు జెమినీ టీవీ చూస్తున్నప్పుడు మాత్రం మీరు బ్యాక్ వచ్చినట్లయితే డైరెక్ట్ గా మీకు జియో టీవీలోకి అయితే రావడం జరగట్లేదు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ క్లాస్.